చేపలు చూస్తే తినాలనిపిస్తుంది. వంట చేయాలంటే భయమేస్తుంటుంది. ఏం మసాలా వేస్తే టేస్ట్ వస్తుంది, ఎలా చేస్తే ముక్క చిదిరిపోకుండా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో వస్తుంది, ఉప్పు ఎక్కువ కాకూడదు, కారం తక్కువ కాకూడదు, మసాలా ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, అసలు ఏం మసాలా వేయాలి, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ, ఇలాంటి భయాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ వీడియో ఫుల్ గా చూసారు అంటే చాలా తక్కువ ఆయిల్ తోనే చేప ముక్క విరిగిపోకుండా సాఫ్ట్ గా క్రిస్పీగా చూసేద్దామండి. దానికోసం మీకు కావాల్సినన్ని చేప ముక్కలను అయితే తీసుకోండి. కానీ మనం ఎప్పుడు వేపుళ్ళు చేసినా కానీ కొన్నిటిని చేప ముక్కల్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, చూడటానికి బాగుంటుంది, ఫ్రై చేయడానికి కూడా బాగుంటుందని అలా సెలెక్ట్ చేసుకొని ఏ చేప అయినా తీసుకోండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ప్రాసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇప్పుడు దీనిలో స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనం కొత్తగా స్పైసెస్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్రై చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని, ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఈ మసాలాలు మొత్తం చేప ముక్కకు పట్టే విధంగా మసాజ్ చేసుకోవాలండి. ఇలా మసాలాలు మొత్తం చేప ముక్కకు పట్టిన తర్వాత కనీసం అరగంట లేదా టైం ఉన్నట్లయితే గంట అయినా సరే ఫ్రిడ్జ్ లో కానీ బయట కానీ స్టోర్ చేసుకోండి. అలా చేసినట్లయితే మసాలాల ఫ్లేవర్స్ మొత్తం చేప ముక్క లోపల వరకు వెళ్ళి చేప ముక్క వేయించిన తర్వాత తింటుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. చేప ముక్కలకి మసాలాలు అప్లై చేసిన 1 అవర్ తర్వాత చూపిస్తున్నానండి. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ అయితే యూజ్ చేయాలి కదా. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అవసరం లేదు, కానీ షాలో ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే సరిపోతుందండి. అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా తక్కువ ఆయిలే సరిపోతుందండి. ఈ ఆయిల్ కాగుతుంటుంది కదా, మనం ఈలోపు మసాలాలు అప్లై చేసుకున్న ఫిష్ ముక్కల్ని తీసుకొని ఫిష్ ఫ్రై మసాలా ఉంటుందండి. ఇది పూర్తిగా ఆప్షనలే, కానీ మనం ఫుడ్ కలర్ లాంటివి ఏమి యూజ్ చేయకుండా పర్ఫెక్ట్ కలర్ రావాలి అన్నా, టేస్ట్ రావాలి అన్నా ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనలే, మీకు ఇష్టం ఉన్నట్లయితేనే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. దీనిని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని బాగా కాగిన ఆయిల్లో ఈ ఫిష్ ముక్కల్ని యాడ్ చేయాలండి. ఒక్కొక్కటిగా మనం వేయించుకోవటానికి తీసుకున్న కడాయిలో ఎన్ని చేపలు అయితే వేగుతాయో ఫ్రీగా, అంటే సెకండ్ వైపు టర్న్ చేసేటప్పుడు ముక్కకి తగిలి గరిట చిదిరిపోకూడదు కదా, సో ఫ్రీగా వేగే విధంగా 2 లేదా చేప ముక్కలు తీసుకొని వేయించుకోవాలి. అయితే ఆయిల్లో చేప ముక్కలు యాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి. చేప ముక్కని వెయ్యగానే మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలండి. లేదంటే మంట హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే పైన మొత్తం కలర్ చేంజ్ అయిపోయి చేప ముక్క లోపల పచ్చిగా ఉంటుందండి. లేదు మొదటి నుండే ఆయిల్ కాగకుండా చేప ముక్కల్ని యాడ్ చేసినట్లయితే మనం అప్లై చేసిన స్పైసెస్ అన్ని సపరేట్ అయిపోతాయండి ఆయిల్లో. సో ఆయిల్ హీట్ అయ్యి ఉండాలి, వెంటనే లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవాలి. మరో విషయం ఏంటి అని అంటే వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఒక సైడ్ క్రిస్పీగా కాలింది అనిపించినప్పుడు స్లోగా చేపని కదిలించండి. అప్పుడు బాగా ఫ్రీగా కదిలింది అనుకున్నప్పుడు సెకండ్ వైపు టర్న్ చేసుకోండి. సో ఆయిల్లో చేప ముక్క వేయగానే వెంటనే గరిటె పెట్టకూడదు, మాడిపోతుంది అని టెన్షన్ పడకండి. లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసాం కదా, ఒక సైడ్ క్రిస్పీగా కాలింది అనుకున్నప్పుడే సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్. ఇవి గుర్తుంచుకొని తొందరపడకుండా చేప ముక్కల్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చండి. లోపల పచ్చిదనం పోయి బయట క్రిస్పీగా వచ్చేంత వరకు చక్కగా వేయించుకొని రెడీ చేసుకోవడమే. చివరిలో కరివేపాకు రెమ్మల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేయించి తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో నిమ్మరసాన్ని పిండుకొని ఆనియన్తో నంచుకొని తింటుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను తీసుకున్న చేప వచ్చేసి రాగండి అంటారండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. సో దానిలో వచ్చేసి సన్న ముళ్ళు ఉండదండి, సింగిల్ ముళ్ళే. నేను తీసుకున్న చేప కూడా కొంచెం పెద్ద సైజు చేపనే. ముళ్ళు ప్రాబ్లం అయితే చాలా తక్కువ అయితే ఉందండి, నేను మా పాపకు కూడా పెట్టాను. సో ఇదే చేపతో మంచి టేస్టీగా గ్రేవీ వచ్చే విధంగా పర్ఫెక్ట్ గా కర్రీ కూడా చేయడం జరిగిందండి. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి, మీరు కన్ఫర్మ్ గా ఎగ్జైట్ గా ఫీల్ అవుతారండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఇలాంటి సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్కి రండి, మాట్లాడేసుకోండి.